తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితమైన ప్రయాణం చేయాలని ఆకివీడు తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఐ హనుమంతు నాగరాజులు అన్నారు. ఆదివారం ఆకివీడు దత్తక్షేత్రంలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఓజేఎంటీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ సహకారంతో హెల్మెట్లు అందించారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి, కొత్తపల్లి జగదీష్ రాజు, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్ గా ఒక 3 days 4 days బ్యాక్ ఒక వాట్సాప్ లో ఒక వీడియో అతను పోస్ట్ చేశాడు. నందిగామ నుంచి విజయవాడ వస్తాడు ఉద్యోగ నిమిత్తం. వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అతను ఒక సెల్ఫీ వీడియో ఒకటి పోస్ట్ చేశాడు అనమాట. ఈ రోజు నేను బతుకున్నానంటే కారణం హెల్మెట్ ధరించడం. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి అని తనకు వీడియో పెట్టాడు. సొంత అనుభవం. ఒకళ్ళు చెప్తే అది పట్టించుకోం, కానీ అతనికి తెలిసింది ఏంటంటే సొంత అనుభవం. అది తను చూపించాడు. చేతికి ఒక దెబ్బ తగిలింది, మోచేతి దగ్గర దెబ్బ తగిలింది, తలకి హెల్మెట్ ఏది పెట్టాడు. ఇటుపక్క హెల్మెట్ మొత్తం సగం వరకు కొట్టేసింది. ఇదే హెల్మెట్ లేకపోతే నేను ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేసేవాడిని కాదు. నా వెనక నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం అనాథ అయిపోయేవాళ్ళు. ఈ హెల్మెట్ నన్ను కాపాడిందని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది తన యొక్క స్వానుభవం. ఆ వీడియో చూసి కొంతమంది అయినా సరే హెల్మెట్ ధరించాలనేది అతని యొక్క కోరిక. ఎందుకంటే అతను సొంతగా తన ఎక్స్పీరియన్స్ ని ఆ రోజు పోస్ట్ చేశాడు. హెల్మెట్ పెట్టుకుంటే ఏదో హెయిర్ ఊడిపోద్దని, లేదంటే చెమట పట్టుద్దని వీటి కోసం చూసుకుంటే పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ అనేది లేకపోతే ప్రాణం పోతుంది. ప్రాణమే లేనప్పుడు హెయిర్ ఉండేంటి, చెమట పడితే ఏంటి. కావున ప్రతి ఒక్కరూ కూడా మన కోసం, మన పిల్లల కోసం, వెనకాల మన కోసం, కుటుంబంలో ఉన్నటువంటి భార్య కోసం, తల్లిదండ్రుల కోసం బయటకు వెళ్ళినప్పుడు కారులో వెళ్తే సీటు బెల్ట్ ధరించండి, బండి మీద వస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఎంతో గొప్పదైన చాతుర్మాస దీక్షా వ్రతం పిఠాపురంలో మా దత్తపేట ఉత్తరాధికారి పరమహంస పరివాచక ఆచార్యవర్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారు 60 రోజుల పాటు ఆ యొక్క చాతుర్మాస దీక్షా వ్రతాన్ని చేపట్టి ఈ రోజు ఉదయాన్నే సీమల్లోంగన అంటే సీమ ఉన్న ప్రదేశాన్ని వదిలి విజయయాత్రగా అటు శ్రీకాకుళం ఉత్తరాది జిల్లాలకి విజయయాత్రగా బయలుదేరారు. ఈ శుభ సందర్భంగా వారి విజయయాత్రని పురస్కరించుకుని, అలాగే ఈరోజు ఆకివీడు దత్తక్షేత్రంలో ఈ యొక్క భాద్రపద శుద్ధ పౌర్ణమి మా కొత్తపల్లి జగదీష్ రాజు గారి దంపతులు వారి కుటుంబం చేసుకున్నారు. అన్నదానం ఉభయదాతలుగా చేరి ఈ శుభ సందర్భంగా కొంతమందికి వచ్చిన వారికి, కొంతమందికి మోటార్ సైకిల్ ఉన్న వారికి, అయితే మా సిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జగదీష్ గారు లాస్ట్ ట్రిప్ అన్నారు. అయితే ఉద్యోగ రీత్యా వారు బిజీగా ఉంటారు. హెల్మెట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ర్యాలీగా కొంత దూరం నాతో రావాలన్నారు. అయితే సాధ్యపడలా. సరే వారు వస్తాను, మళ్ళీ ఇంకో ట్రిప్ అంటే మళ్ళీ పెడతాం, అది పెద్ద సమస్య కాదు. మా దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి సీమల్లోంగన విజయయాత్ర, చాతుర్మాస దీక్ష, వ్రత దీక్ష, సంపూర్ణమైన విజయయాత్ర సుమారు 2 లక్షల మంది భోజనం చేశారు. ఆయన ఖాళీగా ఉన్నది మీరు చూడలేదు. అంటే ఏదో వంకని ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. మన దత్తక్షేత్రంలో ఇటువంటి వ్యక్తులు మనకి మన ఆకివీడు మండలంలో నిజంగా మనకి ఒక అదృష్టం. అన్నదానం, విద్యాదానం, ఇలా అనేక సేవా తత్పరత కార్యక్రమాలు చేయడంలో మన కృష్ణమూర్తి ముందైతే ఉంటారు. ఎప్పుడు కూడా నిజంగా వారి సేవకి మనం ఎప్పుడు లోబడి ఉండాలి. ఇటువంటి కార్యక్రమం మరింత చేయాలి. భీమవరం మున్సిపాలిటీ మంచినీటిని విశాఖోడేరు పంచాయతీలోని నాన్ లేఅవుట్కు తరలించడంపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పందించకుండా ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నాయకులు దుయ్యబట్టారు. శనివారం రాయలంలో వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భీమవరంలోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే అంజిబాబు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయినా ఉండి నియోజకవర్గంలోని విశాఖోడేరు పరిధిలోని నాన్ లేఅవుట్కు ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి నీటిని సరఫరా చేయడాన్ని తాము ప్రశ్నిస్తే డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తనపై వ్యక్తిగత దూషణలతో మాట్లాడడం బాధాకరమన్నారు. రఘురామకు రాజకీయాలు తెలియని రోజుల నుంచి తాను ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని, విద్యార్థి సంఘ నాయకుడిగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా సమస్యలపై పోరాడనన్నారు. వ్యక్తిగత దూషణ సరికాదన్నారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీతో ఎదిగిన డిప్యూటీ స్పీకర్ ఆ పార్టీని కించపరిచేలా బీసీ నాయకుడు నాగేశ్వరరావును వ్యక్తిగతంగా దూషించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని చెబుతున్న డిప్యూటీ స్పీకర్ మున్సిపాలిటీ తాగునీటిని గ్రామ పంచాయతీకి ఇవ్వడానికి రూల్స్ ఎలా ఒప్పుకుంటాయో చెప్పాలన్నారు. వెంకట్రాయుడు మాట్లాడుతూ గతంలో రాయలం గ్రామానికి మున్సిపల్ నీరు ఇవ్వాలని కోరితే అభ్యంతరం చెప్పిన అధికారులు ఇప్పుడు విశాఖోడేరు పంచాయతీకి పైప్లైన్ ఎలా వేశారని ప్రశ్నించారు. భీమవరం నియోజకవర్గంపై ఉండి ఎమ్మెల్యే పెత్తనమేంటని నిలదీశారు. పార్టీ నాయకులు ఏఎస్ రాజు, చవ్వాకుల సత్యనారాయణ, గాదిరాజు రామరాజు, చిగురుపాటి సందీప్, పాలవెల్లి మంగ, మానుకొండ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన మంచినీటి సరఫరాని నాన్ లేఅవుట్ ఏదైతే ఉందో మరి ఉండి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విశాఖోడేరు అక్కడికి ఈ సప్లైని అక్కడ చేస్తున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత ఏదైతే మాజీ కౌన్సిలర్లు కామన్ నాగేశ్వరరావు గాని ఇతర సభ్యులు గాని వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మన భీమవరం పట్టణానికి సంబంధించి మంచినీటిని పక్క మండలంలో ఉన్నటువంటి విలేజ్ కి నాన్ లేఅవుట్ కి ఎలా పంపిస్తారు అన్న దానికోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నిజంగా దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ శాసనసభ్యులు దాన్ని స్పందించబోయినా ఆయనకి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆయన అక్కడ స్పందించి ఆయన మాట్లాడే విధానం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ వాస్తవానికి నిజంగా ఆయన మున్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి జీవో తెచ్చుకోవటం, ఆ జీవోలో ఏమి ఇచ్చారు అన్నది కూడా మనం చదువున్నాం. ఎందుకంటే ఆ జీవోలో మీరు డబుల్ అమౌంట్ పే చేసి మీరు వాటర్ తీసుకోవచ్చని ఒక పక్క ఇచ్చి భీమవరం పట్టణానికి అక్కడ ఉన్నటువంటి సరఫరా సరిపోతే దానికి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా డబుల్ అమౌంట్ కట్టుకుని ఇవ్వచ్చు అన్నట్టుగా ఆ జీవోలో ఉండడం కూడా జరిగింది. నిజంగా వాస్తవానికి ఆ జీవో ఇచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎక్స్ట్రా వాటర్ ఉంది, పక్క కాన్స్టిట్యూన్సీకి నేను సప్లై చేయొచ్చు అన్నది ఎక్కడా లేదు. దానికోసం మరి స్పందించి మాట్లాడితే ఆయన మాటలు నిజంగా ఈరోజు ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నీచమైన పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా నీచమైన వాళ్ళని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ మాటలను మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఆయన కూడా ఆలోచన చేయాలి. వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు చాలా పార్టీలకి రౌండ్ వేయటం కూడా జరిగింది. నిజంగా ఆయన అన్ని రౌండ్లు వేసిన తర్వాత లాస్ట్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చింది, రాజకీయాలు ఈరోజు గుర్తింపు వచ్చిందంటే ఏ పార్టీ వాళ్ళు వచ్చిందన్నదే ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. నిజంగా అటువంటి పార్టీని నీచమైన పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా అదే పాయింట్ ఒకసారి మనం ఏ పార్టీలోంచి వచ్చాం, ఆ పార్టీ నీచమైంది అయితే మనం ఎటువంటి వాళ్ళు అన్నది ఆయన అంతరాత్మకంగా వదిలేస్తాం. ఆయన ఆలోచన చేసుకోవాలని మరి ఆ విధంగా మాట్లాడడం అన్నది ఈరోజు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి రాష్ట్ర శాసనసభకి ఉప స్పీకర్గా ఉన్నారు. మరి అటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దానికి తోడు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అవ్వచ్చు, ఒక మా బీసీ నాయకుడు మరి కామన్ నాగేశ్వరరావు ఆయన పూర్తిగా చెప్పారు ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, ఏ విధంగా చేశారు అన్నది. ఒక బీసీ నాయకుడిని పట్టుకుని యారా వరే అని మాట్లాడడం కూడా ఎంతవరకు సబబు? గౌరవానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటివి కాకుండా ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలన్న ఆలోచనతోటి మరి చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే మున్సిపాలిటీకి సంబంధించి నిజంగా ఎక్స్ట్రా వాటర్ ఉండే ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది ఇక్కడ వివరణ ఇచ్చి దాని ప్రకారం చేశారనుకో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చెప్పడం జరిగింది భీమవరం పట్టణానికి సంబంధించి ఏ వారాల్లో 18 వార్డులో 36 వార్డులు ఇలాగా చాలా చోట్ల నీటి కొరత ఉంది. ఇక్కడ నీటి కొరత ఉన్నా సరే బయటికి ఎలా సప్లై చేస్తున్నారు అన్నది కూడా చాలా మంది ప్రశ్నించే ప్రశ్న ఇది. దానికి తగ్గట్టుగా వ్యవహరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మా వాళ్ళు అడిగిన ప్రశ్నకి
స్థానిక శాసనసభ్యులైనా సమాధానం చెప్పాలి, లేకపోతే అధికారులైనా వాళ్ళకి ఏ అధికారం ఉందో, ఏ రకంగా ఏ గ్రౌండ్ మీద ఇచ్చారనేటువంటిది వారు తెలియపరచాలి తప్ప అసలు ఈయన రఘురామకృష్ణరాజు గారు ఎందుకు స్పందించవలసి వచ్చింది? అసలు మీ నియోజకవర్గానికి నీరు తక్కువై మీరు అడిగారు, మరి స్థానిక శాసనసభ్యులను అడిగారు, అధికారులు అడిగారు, వాళ్ళ ఇంటికి మీరు అడగడం వరకు మీ పాత్ర అయిపోయింది. మీరు ఎందుకు అడిగారని మేము అడిగామా? మీకు దావత వస్తుంది కాబట్టి మీకు నియోజకవర్గం కావాలంటే అడిగారు, దానికి మీకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. సమాధానం చెప్పవలసిన వాళ్ళు వేరు కాబట్టి మీరు ఎందుకు స్పందించున్నారో అర్థం కాదు. అసలు ఇరిటేషన్ కూడా అవుతున్నారు. ఏంటంటే పార్టీ వాళ్ళందరినీ నిందించి మాట్లాడుతున్నారు, అరే ఒరేని మాట్లాడారు, అలా పార్టీని వైఎస్ఆర్ పార్టీని కించపరిచి మాట్లాడారు. 150కి ఒక అంకె ఎగిరిపోయిందన్నారు, ఇంకొక అంకె ఎగిరిపోతుందని చెప్పారు. ఇలాగా రకరకాలుగా మాటల్లో అందరినీ నోరు పారేసిన మాటలు మాట్లాడటం అది భావ్యం కాదు. ఎంచేదంటే మీరు పెద్ద ఆయన, మీరంటే అందరికీ గౌరవం, ఆ గౌరవంగా ఉండాలి తప్ప అసలు మీరు స్పందించవలసిన అవసరమే లేదు. మీకు నీళ్ళలాగా మీకు నీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు చెప్పాలి కదా, మీకెందుకు అసలు మీరు స్పందించవలసిన అవసరం లేదు. మీ ఆ ప్రెస్ మీట్లో మీ పేరేమైనా ఎత్తారా? మీరు ఎందుకు నీళ్ళు తీసుకున్నారని అడిగారా? ఎందుకు ఇచ్చారని అడిగారు కానీ ఎందుకు తీసినారని మా వాళ్ళు ఎవరు అడగలేదు కదా. అది కాకపోయి ఎంత దారుణమైన మాట అంటే, నువ్వు ఉద్యమం చేస్తానన్నావు, ఉద్యమం చెయ్యి, నువ్వు సచ్చిదాకా చెయ్యి, నువ్వు సచ్చిదాకా నీ కూడా దగ్గరికి ఎవరు రానివ్వను అంటే మనిషి చచ్చిపోయేమోనా నీ ఉద్దేశం? ఇంత కక్షగాను, అంత ప్రజల పక్షల అంత వివక్ష ఏంటి అసలు? అంటే చచ్చిపోయేదాకా కూడా నేను ఎవరైనా రానివ్వను అంత ఏంటి? మీకు మాకు ఏమైనా విరుద్ధాలు ఉన్నాయా? ఎందుకు మా పరిధిలో ఉన్నటువంటి నీరు ఏ రకంగా బయటికి వెళ్తుంది అని అడగటం తప్ప అసలు ఏంటి ఈ నియంత్రణ ఏంటి? అసలు ఈ నియంత్రణ పరిపాలన ఏంటి? నాకు అర్థం కాదు. మీ నియోజకవర్గంలో మీరు మాట్లాడుకోండి, భీమవరంలో వచ్చి మీరు మా నియోజకవర్గం నీరు ఎందుకు బయటకు వెళ్తుందని మేము మా అధికారులని మా ప్రజాప్రతినిధులు మేము అడుగుతుంటే దాంట్లో మీరు ఎంటర్ అయిపోయి మీరేమో మామూలుగా స్పందించడం, మాట్లాడటం, రకరకాల మాట్లాడటం, హొందాతనంగా లేకుండా చాలా దారుణమైన మాట్లాడుతుంది. ఇది మనకి ఎవరికి పద్ధతి కాదు. ఇది దయచేసి మీరు ఇంకొక రకంగా మరోసారి ఇలాంటివి కాకుండా, ఇలాంటి విషయాలు తలెత్తుకోకుండా మీరు చూసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాం. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తిగతంగా కామా నాగేశ్వరరావు గారిని దూషించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా తప్పుగాను అనకూడని మాటలతో మాట్లాడడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు విషయం పైన మాట్లాడి దానికి సమాధానం ఇవ్వాలి, లేదు ఈ పర్మిషన్ తీసుకుని ఈ రకంగా చెయ్యొచ్చు అని చెప్పొచ్చు. మీరు మాట్లాడిన దాంట్లో మీరే చెప్తున్నారు తాగడానికి ఆ నీళ్లు పనికిరావు, ఈ రకంగా ఉన్నాయి తాగడానికి నీళ్లు, స్నానానికి కేటాయించామంటున్నారు. మున్సిపల్ వాటర్ అనేది తాగడానికే మనం కేటాయించబడింది. దాన్ని ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తాగునీరుని ఇంకా పరిశుద్ధం చేసి తాగడానికి వీలుగా చేయాలి తప్పించి తాగే నీరు ఎలాగో కొనుక్కుంటారు, స్నానానికి మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు. మరి ఎక్కడ ప్రజలు, మున్సిపాలిటీలో ప్రజలు తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అక్కడ కేటాయించడం ఎంతవరకు సమంజసం? ఇది దీంతో ఆగుతుందా? మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ లేఅవుట్కి ఇస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ పక్కనే కొన్ని శంకుస్థాపనలు జరిపిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వారు ఉన్నారు, వారు కూడా ఇలా ప్రెషర్ పెట్టి వాళ్ళు అక్కడి నుంచి అలా పక్కదారి పట్టి వెళ్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల పక్షాన మేము మాట్లాడడం తప్పించి ఏ వ్యక్తిని ఎత్తి చూపించి మేము మాట్లాడలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తులు దూషించడం, పార్టీని దూషించడమే కాకుండా పార్టీకి 150కి 175 సీట్లు అన్నారు, మీకు మధ్యలో 5 ఎగిరిపోయింది, రాబోయే రోజుల్లో ఈ ఉన్న 11 కాకుండా 1 ఎగిరిపోద్ది. ఇవన్నీ అసలు సంబంధం లేని విషయాలు. మీరు చాలా పెద్దలు, గౌరవనీయమైన వ్యక్తులు, గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. మీరు ఏ విషయం మీద మనం మాట్లాడుతున్నామో అది మాట్లాడితే బాగుంటుంది తప్పించి మీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు. మంచినీరు ఇస్తే తప్ప, లేదు మీరు ఇచ్చే తక్కువ రకం బ్రాండ్లు మందు తాగి చచ్చిపోయినా తప్పలేదని ఎక్కడెక్కడికో అసలు సంబంధం లేని విషయాలకు వెళ్ళడం, అంత దూరం మాట్లాడడం మీ గౌరవానికి భంగం కలిగిస్తుందని మేము భావిస్తున్నాం. మీరు గౌరవంగా ప్రవర్తించి గౌరవంగా మాట్లాడి, మీరంటే మా అందరికీ ఒక గౌరవం ఉంది, పెద్ద వ్యక్తి, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు మీరు. మేము ఏదైతే ప్రశ్నించామో దానికి సమాధానం మీరు కాదు అసలు స్థానిక శాసనసభ్యులు చెప్పాలి. మీరు స్పందించారు కాబట్టి మీరు కూడా ఈ రకమైన దోషణలు కాకుండా దాన్ని అధికారికంగా ఏ రకమైన పర్మిషన్స్ తీసుకుని ఎలా చేసాము ఏంటి అన్నది సమాధానం చెప్పాలి తప్పించి ఈ రకంగా మాట్లాడడం మాత్రం పూర్తిగా బాధాకరం. ఉండి శాసనసభ్యులు మన పక్క నియోజకవర్గం ఏ ప్రాంతానికైతే నీరు తరలి వెళ్తుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ ద్వారా మున్సిపల్ వాటర్ని
నా పంచాయతీలో ఉన్నటువంటి నాన్ లేఅవుటా లేకపోతే లేఅవుటా అనేది సంబంధం లేకుండా నా పంచాయతీలో ఉన్నటువంటి 50 ఏళ్లకి నీరు ఇప్పించడం కోసం నేనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తెచ్చాను, నేను నీళ్లు పంపుతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిలో ఆయన మాట్లాడడం మనం చూసాం. ఆయన ప్రెస్ మీట్ లో మరి ప్రజలందరికీ కూడా ఆ విషయమే చెప్పాడు. అంటే భీమవరం మున్సిపాలిటీలో కూడా ఉండి శాసనసభ్యుల వారి హవా మరి ఇక్కడ కూడా నడుపుతా ఉన్నారు. అంటే మరి ఈ శాసనసభ్యులు మరి ఏమి చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద $1000 ప్రశ్నగా ఉంది. రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తూ నాపై అంటే కామల నాగేశ్వరరావు అని పేరు ఒక 4-5 సార్లు ఉచ్చరిస్తూ మరి మేమేదో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దామని, విష పురుగులమని, అసలు రాజకీయాలకే పనిచేయమని ఈ రకంగా అనేక రకాలుగా ఆయన నోటికి వచ్చిన రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి నా గురించి కూడా మరి క్లుప్తంగా మరి నేను ఎవరినో తెలియదు కానీ అని ఒక ఆశ్చర్యాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన అంత దారుణంగా నా పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు కనుక నేనేంటో ఆయనకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అసలు ఈ వ్యక్తి రాజకీయాలకే పనిచేయడు, ఇదో చీర పురుగు, ఇదో విష పురుగు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అయితే నా సంస్కారం మీరు మాట్లాడినట్టుగా మాట్లాడేటువంటి సంస్కారం కాదు. నిన్న మీరు గురు పూజోత్సవం రోజున ఏదైనా చదువుకున్నాడో లేదో కొంచెం ఆ గురువులు ఏదో నేర్పితే బాగుంటుందేమో అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నాను నేను. లా పట్టా చేత్తో ఉన్న తర్వాతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను నేను. నాకు లా పట్టా కూడా ఉంది. అయితే నా గురువులు నాకు సంస్కారం నేర్పారు. ఏంటంటే ఎంత ఎదవైనా, ఎంత సన్నాసి అయినా, ఎంత అహంభావైనా, నీ పట్ల ద్వేషంగా మాట్లాడినా కూడా సంయమనంతో ఉండు, ఎంత మాత్రం కూడా సంయమనాన్ని పాటించి ముందుకెళ్ళాలి తప్ప ఆ రకంగా మళ్ళీ అదే విధంగా ద్వేషభావాన్ని వ్యక్తం చేయవద్దని చెప్పేసి మా గురువులు నాకు చెప్పారు. అందుచేత మీ మీద నేను ఏ రకంగా కూడా మిమ్మల్ని నేను మాట్లాడలేకపోతాను. ఉండి మండలంలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఉండి ఉప కేంద్రంలో కొత్తగా 3 ఫీడర్లు ఏర్పాటు చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయని విద్యుత్ శాఖ ఏఈ పులగం శ్రీనివాసరావు తెలిపారు. ఉండి విద్యుత్ ఉప కేంద్రంలో జరుగుతున్న పనులను ఆదివారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరుకువాడ, పెదపుల్లేరు, చిన్నపుల్లేరు, కలిసిపూడి గ్రామాలకు ఒకటే ఫీడర్ ఉండడం వల్ల ఎక్కువగా లో వోల్టేజ్ సమస్య తలెత్తుతుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చిన్నపుల్లేరు, పెదపుల్లేరు గ్రామాలకు ప్రత్యేకించి ఒక ఫీడర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా కలిసిపూడి, చెరుకువాడ, గోరింతోట ప్రాంతాలకు మరో ఫీడర్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. వెలువర్లో ఆక్వా చెరువులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఎదురవుతున్న విద్యుత్ సమస్యను నివారించేందుకు ప్రత్యేకించి మరో ఫీడర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రానున్న 10-15 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయని ఏఈ శ్రీనివాసరావు వివరించారు. మనకి ఏమవుతుందంటే ఈ చెరుకువాడ, ఈ పెదపుల్లేరు గ్రామాలకి ఒకటే ఫీడర్ అవ్వటం వల్ల ఓవర్లోడ్ ఇది వచ్చి ఎక్కువ ఫ్రీక్వెంట్గా లో వోల్టేజ్ ఇవన్నీ బ్రేక్ డౌన్లో ఎక్కువ రావటం వల్ల కొత్తగా ఫీడర్ బ్రేకర్ కొత్త బ్రేకర్ తోటి కొత్త లైన్ సపరేట్గా లైన్ ఇది చెరుకువాడకి, కలిసిపూడికి వరకు ఒక విలేజ్ ఒక ఫీడర్ని, పెదపుల్లేరు, చిన్నపుల్లేరు, ఈ గోరింతోట ఈ గ్రామాలకి సంబంధించి సపరేట్గా కొత్తగా ఫీడర్ వేస్తున్నాం. ఇదే మండలంలో వెలువరికి సంబంధించిన గ్రామానికి ఈ ఆక్వా చెరువులు ఉండటం వల్ల ఓవర్లోడ్ కానీ లో వోల్టేజ్ అన్ని ఉండటం వల్ల అది కూడా మనం ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉండటానికి సపరేట్గా వెలువరికి సపరేట్గా ఆక్వా చెరువులు మిగిలిన గ్రామాలకు సపరేట్గా ఇంకో బ్రేకర్ అయితే వేస్తూ సుమారు 15-16 లక్షల ఖర్చుతోటి ఈ యొక్క పనులు ఆర్డిఎస్ఎస్ రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనే స్కీమ్లో ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో ఈ పనులు ప్రారంభించామండి. ఇంచుమించుగా మనకు 10 రోజులు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికి ఎటువంటి లో వోల్టేజ్ కానీ ప్రాబ్లం లేకుండా ఉండటానికి చర్యలు తీసుకోవడం జరిగింది. భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం లలితా హోమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనరాజ్ అంతఃపురం నానిచే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, వాసంశెట్టి చంద్రశేఖర్, సీతాలక్ష్మి దంపతులచే నవవర్ణార్చన, కుంకుమార్చన, లలితా హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, బాల త్రిపుర సుందరి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. కామదాయని స్వాహ
దేవర్షగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండా సర్వదోద్యుక్త శక్తి సేనా సమన్విత స్వాహ. మెంటేవాడలో వేయించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రపుర అమ్మవారి యొక్క ఆలయంలో భాద్రపదాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ప్రతి నెలా జరిగేటువంటి శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా మన ఆలయంలో జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు దాతలు మహారాజశ్రీ వాసంశెట్టి చంద్రశేఖర్ గారి యొక్క దంపతులు మరి యొక్క శ్రీచక్ర నవావరణార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. అలాగే ప్రతి నెల జరిగేటువంటి పౌర్ణమి శ్రీచక్ర నవావరణార్చన, అమావాస్యలో జరిగేటువంటి ఈ యొక్క అమ్మవారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులు ధరించుకొని అమ్మవారిని దర్శించుకొని, అలాగే రేపు 22వ తారీఖు నుంచి కూడా అమ్మవారికి విశేషంగా శరన్నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆ నవరాత్రుల్లో అమ్మవారికి జరిగేటువంటి విశేష అలంకారాలన్నీ కూడా చూసి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. సుమంగళే రియం వధోరిమాగో సమేతపస్యతాం సౌభాగ్యమస్యై తత్వాయామాస్తం విపరేతనా హిరణ్యరూపస్య హిరణ్యేషత్యాం హిరణ్యదానదద్యన్నమస్మై సమేతపస్యతాం సౌభాగ్యమస్యై తత్వాయామాస్తం శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణానికి అలాగే అమావాస్యకి విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు అవసరంపూడి వాస్తవులు మరి అలాగే అమ్మవారికి ఎంతో మంది భీమవరంలో దాతలు ఉంటారు. అందులో అతి తక్కువ అమ్మవారు ఎవరు అనుగ్రహం ఉంటుందో, ఎవరు ఆశీస్సులు ఉంటాయో అమ్మవారు రప్పించుకుంటుంది. అందులో భాగంగా మరి నా ఆలయానికి వచ్చినప్పటి నుంచి కూడా మరి అవసరంపూడి వాస్తవులు వాసుశెట్టి చంద్రశేఖర్ గారు మరి ఎస్ఆర్కే కాలేజ్ విష్ణు కాలేజీలో ఎస్ఆర్కే కాలేజీలో లెక్చరర్ గారు మరి చంద్రశేఖర్ గారి దంపతులు మరి మేము అడిగిన వెంటనే అమ్మవారికి ఆలయంలో నిత్యం దీపారాధనకి కరెంటు బిల్లుకి మరి సహకారం చేస్తున్నారు. మరి వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ రోజున మరి పౌర్ణమి పూజ ప్రతి నెల వచ్చేది అమ్మ పౌర్ణానికి, అలాగే ఈ భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణానికి మరి దంపతుల చేత పూజా కార్యక్రమాలు, అలాగే మరి ఉభయ దంపతులకి ఈరోజు చిరు సత్కారం చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని, అలాగే 22వ తారీఖు దేవీ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకి 100 మంది మొత్తం గోత్రం పేరుతో కుంకుమాలు జరుగుతాయి. అందులో వచ్చే ముందు మీ పేరు నమోదు చేయించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతాం. రుసుము 150 రూపాయలు ఏర్పాటు చేశారు 11 రోజులకి. ఉదయం కూడా అభిషేకాలు మరి 22వ తారీఖు ఉదయం ప్రతిరోజు కూడా మొత్తం 100 మంది మొత్తం కుంకుమాసం జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ముందుగా మీ గోత్రమే నమోదు చేయించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. భీమవరం 18వ వార్డు పేరంటాలు చెరువు గట్టున ఫైర్ స్టేషన్ ఎదురుగా నవచైతన్య ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి 14వ వార్షిక మహోత్సవంలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ముందుగా అర్చకులు పూజలు నిర్వహించి మహానివేదన చేశారు. ఎమ్మెల్యే అంజుబాబు మహానివేదనకు హారతులిచ్చి అన్న సమారాధనను ప్రారంభించి మాట్లాడారు. 14 ఏళ్లుగా నవచైతన్య ఫ్రెండ్స్ సర్కిల్ సాంప్రదాయబద్దంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అశ్వజాననః వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ. ఆకివీడ్లో కుసుమ హరినాథుల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారిని సుందరంగా అలంకరించి పల్లకీలో పురవీధిలో ఊరేగించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో కళ్యాణం నిర్వహించి అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల హరిదాసు, గొంట్ల సుబ్బారావుతో పాటు భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిమటా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు ప్రారంభించి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో
అతి ఖరీదైన అంశం వైద్యమని సేవా సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు వారి పరిధిలో పేదలు నివసించే కాలనీలో వైద్య సేవలు అందించడం, వారికి ఉచితంగా మందులిచ్చి ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేయడం మంచి కార్యక్రమమని, ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తున్న యువ డాక్టర్లు, షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ పెద్ది మోహన్ లక్ష్మీ ప్రసన్న, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కోట్ల సుజలలితలను అభినందించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో జనరల్ వ్యాధులు, రక్తపోటు, మధుమేహంతో పాటు చర్మ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా 150 మందికి మందులు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ది రమేష్, విఎస్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమణ, ఇందుకూరి శివాజీ వర్మ, ఎస్కే చాన్బాషా, ఆముదాలపల్లి వాసు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిమటా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఇందిరమ్మ కాలనీలో, మన భీమవరం ఇందిరమ్మ కాలనీలో ఒక మంచి కార్యక్రమం. ఎవరైతే ఇక్కడ ఇందిరమ్మ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం వైద్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి అందించడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో పెద్ది మోహన్ లక్ష్మీ ప్రసన్న గారు, అలాగే కోట్ల సుజాలలిత గారు, ఒకళ్ళు షుగర్ వ్యాధిని గ్రస్తులు, అలాగే ఇంకొకరు డెర్మటాలజిస్ట్, స్కిన్ సంబంధించి వాటికి సంబంధించిన స్పెషలైజేషనే కాకుండా మినిమం నీడ్స్ ఏదైతే కావాలో వాటికి సంబంధించిన అన్ని కూడా, అంటే మినిమం బీపీ, షుగర్ ఇటువంటి అన్ని కూడా చెక్ చేయడం, స్కిన్ సంబంధించి ఏమైనా డిసీజెస్ ఇవన్నీ కూడా చెక్ చేసి అవసరమైనటువంటి మెడికేషన్ టాబ్లెట్స్ అన్ని కూడా ఇవ్వడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందుకు వచ్చినటువంటి ఇద్దరు కూడా యువ డాక్టర్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి వైద్యం కావాలంటే ఎక్కడికో కార్పొరేట్ హాస్పిటల్కో లేకపోతే ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న హాస్పిటల్కో పరిగెత్తవలసిన అవసరం లేకుండా వృద్ధులకు, పిల్లలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మేము దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి కూడా వైద్య సదుపాయం అందిస్తాం. మీ కాలనీకి వచ్చి కూడా వైద్య సదుపాయం అందిస్తాం. మీకు కావాల్సినటువంటి వైద్య సదుపాయమే కాకుండా సరైనటువంటి గైడెన్స్, ఏం సూచనలు, ఎలా ఉండాలి, ఏం టాబ్లెట్స్ తీసుకోవాలి, వయసుకు తగ్గట్టు చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి ఇద్దరు యువ డాక్టర్లను కూడా ముఖ్య పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రత్యేకంగా నా తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎవరైతే కొత్తగా ఈ డాక్టర్ వృత్తిలోకి వస్తారో వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేద ప్రజలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వైద్య సేవలు చేసినట్లయితే మన భారతదేశం ఖచ్చితంగా ఆరోగ్య భారతదేశంగా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని చెప్పేసి అందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు అందడమే కాకుండా మెడికల్ గా ఒక మంచి గైడెన్స్ ప్రతి ఒక్కరికి, అంటే మనకి ఏదన్నా ఒక తెలియని అస్వస్థతగా ఏదైనా వచ్చినప్పుడు కామన్ గా దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల ఎక్కువ ఆందోళన గురవుతూ ఉంటాం, ఎక్కువ భయానికి గురవుతూ ఉంటాం. ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వల్ల మనకి డాక్టర్స్ అందుబాటులో ఉండి ప్రతి దాని గురించి అవగాహన కల్పించడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ ఆందోళన అనేది, మనలో ఉన్నటువంటి భయాన్ని అనేది ఆటోమేటిక్గా కూడా మనకి దూరం అవుతూ ఉంటుంది. ఆందోళన, భయం ఎప్పుడైతే తొలగిపోతాయో ఎటువంటి డిసీజ్ అయినా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటిదైనా సరే మనిషి తొందరగా నయమయ్యి తొందరగా కోలుకుంటారు. కాబట్టి అటువంటి భరోసా మనకు కల్పిస్తున్నటువంటి ఈ యువ డాక్టర్లని, అలాగే చిమటా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి వారిని, రమేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సాయంత్రం వరకు క్యాంప్ జరుగుతుంది. వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తారు. మీకు ఉన్నటువంటి డౌట్స్ని, ఏదైతే జనరల్ వ్యాధులకు సంబంధించినటువంటి డౌట్లన్నీ కూడా వారు చెక్ చేసి ఉచితంగా బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో మరి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వెళ్ళి మన ప్రాంతంలో కూడా సేవలు అందించి మనకి ఉపయోగించుకోవాలని చెప్పేసి క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడం కొరకు. ఈ మంచి ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి సిఐ గారికి హార్టీ వెల్కమ్ సార్. అండ్ మా కొలీగ్ డాక్టర్, స్కిన్ స్పెషలిస్ట్ అయినటువంటి సుజనా గారికి హార్టీ వెల్కమ్ మేడం. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన చిమటా నారాయణ గౌడ గారి ట్రస్ట్కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాలి. ఈ ప్రోగ్రామ్స్ ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అని మనసారా కోరుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఉచిత వైద్య సేవలు అనే ప్రోగ్రామ్గా మరి ఇందిరమ్మ కాలనీ ప్రజలందరికీ అందించడానికి విచ్చేసిన డాక్టర్స్ పెద్ది మోహన్ లక్ష్మీ ప్రసన్న గారికి, కోట్ల సుజాలలిత గారు స్కిన్ స్పెషలిస్ట్, మరి ఈ ప్రోగ్రామ్ కి ఇనాగ్రేషన్ చేసి దిగ్విజయం కొనసాగడానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మన 1 టౌన్ సిఏ గారు నాగరాజు గారికి, మరి ఆర్గనైజర్స్ పెద్ది రమేష్ గారికి,
శ్రీనివాసరాజు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. కలిగొట్ల గ్రామంలో వరసిద్ధి వినాయక 37వ వార్షిక వేడుకలను పురస్కరించుకుని ఆదివారం అన్న సమారాధన ఘనంగా నిర్వహించామని గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ తెలిపారు. రామాలయం ప్రాంగణంలో స్వామివారి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. ఆదివారం అన్న సమారాధన భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని ఆరేడు నీటి సంఘం అధ్యక్షుడు కలిగొట్ల గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాడి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరవరపు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఎలంపేటల రామాయణం వద్ద 37 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా లైటింగ్ ఊరేగింపు అయితే బాగా జరిగింది. ఆదివారం నాడు అన్నసంతర్పణ ఘనంగా పెట్టడం జరుగుతుంది. ఈ 37 సంవత్సరాల నుంచి కూడా మేము ఘనంగా వినాయక చవితి బాగా ఘనంగా జరుపుకుంటున్నాం. 37 సంవత్సరాలుగా వినాయక చవితి ఘనంగా జరుగుతుంది. కానీ ఊరేగింపులు అయ్యి బాగానే జరిగినాయి. అన్న సమారాధన చేస్తున్నాం. ఇలా ప్రజలంతా వచ్చి భోంచేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో పెదమీరం రాధాకృష్ణ కన్వెన్షన్ లో నిర్వహించే జాతీయ స్థాయి ఆక్వా ఎక్స్పోను రైతులు సద్వినియోగం చేసుకోండి. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. రైతు సమస్యలపై ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ద్వారా నిరసన. పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు. యువత పాలసీ మేకర్లుగా అవ్వాలి, భవిష్యత్తు తరానికి దిక్సూచిగా మారాలి. నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. సమాజ సంస్కరణకు సాహితీ ఆయుధం జాషువా. భీమవరంలో గుర్రం జాషువా జయంతోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.